అంజలి జాబిల్లి అంజలి అంజలి జాబిల్లి అంజలి అంజలి జాబిల్లి అంజలి జాబిల్లి అంజలి జాబిల్లి అంజలి జాబిల్లి అంజలి 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 ఏమైంది బ్రదర్? ఒక విధంగా ఇప్పుడు జాబిల్లి కనిపించకుండా పోవడానికి నేనే కారణం బ్రదర్. ఏంటి బ్రదర్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కారణమా? జాబిల్లి మాకు అనంతగిరి హిల్స్ లో ఉన్నప్పుడు పరిచయం అయింది. చెప్పావు కదా. జాబిల్లిని చూడగానే జ్యోతి ఎమోషనల్ అయింది. దొరబాబు, నేను నమ్మినట్టుగా మన బిడ్డ చనిపోలేదు. నువ్వనుకున్న పోలికలతో, నేను కోరుకున్నట్టు చంప మీద పుట్టుమచ్చతో మనం పెట్టాలనుకున్న అదే ఆ పేరుతో ఉన్న ఈ పాపే మన కూతురులా అనిపిస్తుంది అని చెప్పింది. కానీ నేను జ్యోతి మాట వినిపించుకోలేదు, అంతగా పట్టించుకోలేదు. అయినా అదెలా సాధ్యమని తన మాట కొట్టిపారేశాను బ్రదర్. జ్యోతి చెప్పినప్పుడే నేను ఆ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఆ యాంగిల్లో ఆలోచించుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఒక్కసారైనా జ్యోతి రిక్వెస్ట్ని నేను వినుంటే అక్కడే జాబిల్లి మా కూతురన్న నిజం తెలిసేది. పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు. ఇదంతా నా వల్లే. బ్రదర్ ఆగు బ్రదర్, కంట్రోల్ చేసుకో. నువ్వు ఇలా బాధపడకో. నీకిప్పుడు నువ్వు చేసింది తప్పనిపిస్తుంది, కానీ ఆ టైంకి ఆ సిచ్యువేషన్లో నీ ఆలోచనే కరెక్ట్. ఇలా ఎమోషన్ అవుతూ టైం వేస్ట్ చేస్తే ఎలా బ్రదర్? పిల్లలు ఎక్కడున్నారో వెతికి పట్టుకుందాం, వాళ్ళని మనం కాపాడుకుందాం. నువ్వు ధైర్యంగా ఉండు. పద వెతుకుదాం, పదా. ఏంటి చెల్లి? ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ నుండి బయటకు వెళ్ళడానికి ఒక ఆలోచన వచ్చింది. అవునా? ఏంటది? ప్లాన్ బాగుంది చెల్లి, అలాగే చేద్దాం. స్టార్ట్ చెయ్యి. అమ్మా నొప్పి, అమ్మా నొప్పి, కడుపు నొప్పి, కడుపు నొప్పి. తలుపు తీయండి, తలుపు తీయండి. నొప్పి, కడుపు నొప్పి. పాపను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి, అమ్మా కడుపు నొప్పి, కడుపు నొప్పి. ఏమైంది? కనపడట్లేదా? కడుపు నొప్పి వస్తుంది, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఎందుకు కడుపు నొప్పి వస్తుంది? తను చిన్నపిల్ల కదా, మేమేం తినలేదు, బాగా ఆకలేసి కడుపు నొప్పి వస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఆకలేసి కడుపు నొప్పి వస్తే హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళడం? తిండి తింటే అదే తగ్గిపోతుంది. ఇప్పుడే ఫుడ్ తెప్పిస్తాను, అంతవరకు కోర్చుకో నువ్వు. ఏంటి చెల్లి ఇలా
సక్సెస్ కాలేదు. ఫుడ్ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ డోర్ తీస్తాడు కదా, అప్పుడు పారిపోదాం. నువ్వేం టెన్షన్ పడకు. పిల్లలు ఎక్కడుండుంటారు? ఎంత వెతికినా ఆచూకీ తెలియడం లేదు. ప్రతి నిమిషానికి టెన్షన్ పెరిగిపోతుంది. నాకైతే గుండె ఆగిపోయినంత పని అవుతుంది శ్రవ్య. అసలే చిన్న పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో ఏమో. దొరబాబు రామరాజు కూడా ఇప్పటిదాకా మనకి ఫోన్ చేయలేదంటే వాళ్ళకు కూడా పిల్లల జడ తెలిసినట్టు లేదు. ఒకసారి రామరాజుకి ఫోన్ చేసి సిచ్యువేషన్ కనుక్కో. బ్రదర్, శ్రావ్య ఫోన్ చేస్తుంది. మాట్లాడు బ్రదర్. చెప్పు శ్రావ్య. పిల్లల గురించి ఏమైనా తెలిసిందా రామరాజు? లేదు శ్రావ్య, కాకపోతే అంజలి గురించి ఒక క్లూ దొరికింది. ఏంటో? మీ అమ్మ ఎక్కడుందో మాకు తెలుసని 3 వ్యక్తులు అంజలిని తీసుకెళ్ళటం ఒక అతను చూశాడట. అతను ఇందాకే మాకు కనపడి వాళ్ల మీద కాస్త డౌట్గా ఉందని విషయం అంతా చెప్పాడు. నేను రాజీవ్ బ్రదర్ వెతుకుతున్నాం. ఎవరండి ఆ ముగ్గురు? పాపకి ఏమైనా హాని తలపెట్టాలని తీసుకెళ్లారా? శ్రావ్య, మాకు కూడా అదే టెన్షన్గా ఉంది. రామరాజు, పిల్లల ఆచూకీ తెలియలేదని మాకు గుండె దడగా ఉంది. మీరెక్కడున్నారో చెప్పండి, మేమిద్దరం కూడా వస్తాం, కలిసి వెతుకుదాం. సిటీ దాటాక లింగంపల్లి వెళ్లే దారిలో ఉన్న పాడుబడిన ఫ్యాక్టరీలో ఉన్నాం. వాళ్ళు అంజలిని ఇక్కడెక్కడో దాచుంచారనిపిస్తుంది. అందుకే మేము ఇక్కడే వెతుకుతున్నాం. మేం కూడా అక్కడికే వస్తున్నాం. ఏంటంట బ్రదర్? వాళ్ళిద్దరు కూడా ఇక్కడికే వస్తున్నారంట బ్రదర్. చెల్లి, వాళ్ళెవరో బొంబాయి వాళ్ళు వస్తే మనల్ని వేరే ఊరికి పంపిస్తారు. ఫుడ్ తెచ్చాక కూడా డోర్ సరిగ్గా ఓపెన్ చేయకపోతే మనం ఎలా పారిపోతాం? అదే నిజమే అక్క. ఉండు, వేరే ప్లాన్ ఆలోచిద్దాం. బ్రదర్, నా 6th సెన్స్ పిల్లలిద్దరూ ఈ పరిసరాల్లోనే ఉన్నారని చెప్తుంది, కానీ ఎక్కడున్నారో తెలియటం లేదు. అంజలిని ఎవరో 3 తీసుకెళ్లారని ఆ వ్యక్తి చెప్పాడు కదా. మళ్ళీ జాబిలి కూడా ఇక్కడే ఉందని నీకు అనిపిస్తుందా బ్రదర్? అవును బ్రదర్, నా మనసు అదే చెప్తుంది. హలో, చెప్పరా. బ్రదర్, అతని దగ్గరికి వెళ్ళి పిల్లల గురించి తెలిసేమో అడుగుదాం బ్రదర్. పద. డీల్ ఓకే అయిపోయిందిరా. డబ్బులు కూడా మేము అడిగినంత ఇస్తామన్నారు. 2 పిల్లలు కదరా, పెద్ద మొత్తంలో లాటరీ తగిలినట్లే. అవునరా, ముంబై వాళ్ళు వచ్చి డబ్బులిచ్చి పిల్లల్ని 2 తీసుకెళ్ళిపోతారు.